అడు తెంపి ఫ్రెండ్స్ చూడండి చూడండి మా బాబాయ్ గారు చూసారా ఎంత పెద్ద పీత పట్టాడు చూడండి. చూసారా గెమ్ములు ఎలాగున్నాయి, భారీ పెద్దగా ఉన్నాయి. చాలా సేపటికైతే మాకు హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? మేమైతే చలికి గజ గజ ఉనికితనం. దానికి తోడు నిన్నటి నుండి అయితే వాన బాగా పడుతుంది చినుకులు, దానివల్ల ఇంకా చలి అయితే ఎక్కువగా ఉంది. ఈ చలి టైంలో మంచి మంచి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అందుకనే మేము ఈరోజు అయితే పీతల వేటకి వెళ్దామని బయలుదేరిపోయాం. చూస్తున్నారు కదా, మేము పీతల వేటకైతే నైట్ టైం అయితే వెళ్తాము, ఎందుకంటే నైట్ టైమే బాగా పీతలు తేలుంటాయి. అందుకని ఈ విధంగా లైట్లను అయితే బాగా ఛార్జింగ్ పెట్టుకొని ఈ విధంగా తల్లలో వేలాడదీసే లైట్లు కూడా కొనుక్కొని ఉంటాము. వాటిని తీసుకొని అయితే చేపల వేటకైతే బయలుదేరిపోయాము ఈరోజు. చూస్తున్నారు కదా మన మాయగారు చలికి ఎలాగా అబ్బోస్ అంటున్నాడు. ఫ్రెండ్స్ వీడియోలో చూసినట్టయితే చూస్తున్నారు కదా, చినుకులు కూడా బాగా ఎక్కువగా పడుతున్నాయి ఈరోజు. అయినా కూడా పీతల వేటకైతే ఈరోజు బయలుదేరిపోయాం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము నైట్ టైం వేటకు పీతలకి అయితే వెళ్తాం కదా, ఏ విధంగా పట్టుకుంటామో, అలాగే పట్టుకున్న తర్వాత ఏ విధంగా వంట చేసుకుంటామో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేమైతే పీతల వేటకు ఈ విధంగా వెళ్ళేసి లైట్ని పట్టుకొని అలా పొలం వైపు లేదంటే గడ్డ వైపు అయితే ఒక్కో వైపు ఒక్కొక్కడైతే వెళ్ళిపోతాము. అలా పీతల్ని చూసుకుంటూ పీతలు ఎక్కడ కనిపిస్తే వాటిని అయితే పట్టేసుకుంటాము. దొరికిదా? ఇదిగోండి చూస్తున్నారు కదా, మన బాబాయ్ గారు అయితే 2 పీతలను అయితే పట్టేశారు. చూడండి ఏ విధంగా ఉన్నాయో పీతలు. చూస్తున్నారు కదా, వాటిని అయితే పట్టేసుకొని ఈ విధంగా దాని కాళ్ళను, అంటే వాటిని మేము గెమ్ములు అని పిలుస్తాం, వాటిని అయితే ఈ విధంగా ఇరిపేసుకొని ఒక కవర్లోనైతే పెట్టేసుకుంటాము. చూసారు కదా మన బాబాయ్ గారు అయితే చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. ఎలా ఇనుపుతున్నారో చూడండి. అలా ఇనిపేసుకొని వాటిని అయితే ఒక కవర్లో పెట్టేసుకుంటాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరో ఇద్దరైతే మన మామగాళ్ళు అయితే అటువైపు వెళ్ళారు, ఇంకోవైపు వాళ్ళు కూడా వాళ్ళకి దొరికినవి అయితే తెస్తున్నారు చూడండి. ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మన మాయ గారికి అయితే ఒకటి కనబడింది, అది కన్నంలోకి అయితే దూరిపోయింది. చూస్తున్నారు కదా ఏ విధంగా కన్నాన్ని తొడిగిస్తున్నాడు మా మాయగారు. హలో బ్రో, హలో బ్రో, గట్టు చెక్కేస్తారు చూడు. బామర్తి నేను చెక్కేస్తారో ముందు. ఫ్రెండ్స్ చూసారు కదా, మన మాయగారికి అయితే పీత అయితే దొరికేసింది, కానీ అది చాలా చిన్నగా ఉంది. హలో బ్రో, ఎంతో పెద్దదనుకుంటున్నాయి. చిన్నది, ఇలాంటివి చిన్నది బాగా. చూసారు కదా, మన మాయగారు అయితే చిన్నవే ఇంకా బాగుంటాయి అన్నారు. ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా పొలం గట్టులో సైడ్కి అయితే ఈ విధంగా చూసుకుంటూ అయితే వెళ్తాము. ఏమైనా తేలుంటే వాటిని అయితే పట్టేసుకుంటాం. ఫ్రెండ్స్ చూస్తున్నారా, మాకైతే ఒక చిన్న పీత అయితే కనిపించింది. ఇదిగోండి ఈ విధంగా అయితే తేలుంటుంది, దాన్ని అయితే ఇట్లా పట్టేసుకుంటాం.
ఫ్రెండ్స్ అలా చూస్తుండగా మాకు చూస్తున్నారు కదా, ఇదిగోండి మొట్ట గిడ్స్ అయితే కనపడింది. మన మాయగారు అయితే పడుతున్నారు ఇప్పుడు. అది చాలా జారుగా అయితే ఉంటుంది, మరి ఎట్లా పడతారో చూడండి. చూసారు కదా, మొత్తానికి మొట్ట పిల్లని అయితే పట్టేశారు మన మాయగారు. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, ఇదే మొట్ట పిల్ల. చూసారా ఎంత పెద్దది ఉందో. మీరు దీన్ని ఏమంటారు? మాత్రం మొట్ట పిల్ల అని పిలుస్తాం. కామెంట్ అయితే చేయండి ఏమంటారో దీన్ని. బాబాయ్ ఏది బాబాయ్ ఎలాగుంది? ఇదిగోండి 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 చూడండి ఫ్రెండ్స్, బాబాయ్కి ఎలాంటిది దొరికిందో చూసారా, ఎట్లుందో పీత. చూసారా దాని గెమ్ములు ఎలాగున్నాయో. మధ్యలో వేలెట్టామనుకో అంతే, మన వేలిని కట్ చేసేస్తాయి. ఓకే బాబాయ్ పదా ముందుకు పోదాం. అదిగోండి 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 చూసారా, మా వాళ్ళు ముందుగానే వేటగాళ్ళు ఎలా వెళ్ళి ఎతికేస్తున్నారు. ఫ్రెండ్స్ అలా కొంతసేపు పొలాలనకైతే ఎతికేసాము. ఇప్పుడు మా ఊర్లో ఉండే గడ్డకైతే వెళ్తాము, అక్కడ కూడా చూసేస్తాం. మరి దొరుకుతాయి లేదో ప్రస్తుతానికైతే తెలీదు. గడ్డకైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ గడ్డకు వచ్చాం కానీ గడ్డ అయితే చూసారు కదా, క్లారిటీగా అయితే లేదు. చినుకులు పడడం వల్ల కొద్దిగా అది క్లారిటీగా లేకుండా బురదలాగా అయితే వస్తుంది. ఈ టైంలో కొద్దిగా ఏమైనా తేలున్నా కూడా కనిపించావు అనమాట. ఫ్రెండ్స్ మేమైతే గడ్డకు వచ్చాం కానీ చినుకులు పడడం వల్ల కొద్దిగా గడ్డ బురదలాగా వస్తుంది. అందుకే మళ్ళీ రిటర్న్ పొలం గట్లకి ఎత్తుకుదామని రిటర్న్ అయిపోయాము. और बुरदा चीज तिने लगा. ఫ్రెండ్స్ చూస్తున్నారా, మేము చేపలకి వచ్చినప్పుడు అయితే పాము అయితే కనిపించింది. లైట్ సైడ్ కొట్టుమాయి కొద్దిగా. ఇదిగోండి 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 తల చూసారు కదా, చూడండి చూడండి సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇదే, దీన్నే మేము నీరుకుంటాన్ని అంటాము. చూసారా అదిగోండి వెళ్ళిపోయింది. యాక్చువల్గా మేము ఇలాంటి పీతలు పడ్డానికి కానీ చేపలు పడ్డానికి కానీ వచ్చినప్పుడు అవి అయితే కనిపించకూడదు. అవి కనిపిస్తే ఎక్కువ దొరకవు అనమాట. అలా అంటే దొరుకుతాయి, కాకపోతే అది కనిపిస్తే ఎక్కువ దొరకవని మేమైతే నమ్ముతాము. మాకైతే ఈరోజు అది కనిపించింది, మరి దొరుకుతాయి లేదో ముందు ముందు అయితే చూద్దాం. అలా ముందుకు వెళ్దాం. చాలా దూరానికి వచ్చాక ఇంత పెద్ద పీపుల్ దొరికేది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేము పీతలు వేటకొస్తే ఇలాగే రాయిలను అయితే డెక్కి జల్లేస్తాం. రాయిల దగ్గర ఉన్న పీతలు అయితే బయటికి తేలుతాయి.
ఫ్రెండ్స్ చూడండి చూడండి మా బాబాయ్ గారు చూసారా ఎంత పెద్ద పీత పట్టాడు చూడండి. చూసారా గెమ్ములు ఎలాగున్నాయి, భారీ పెద్దగా ఉన్నాయి. చాలా సేపటికైతే మాకు ఇలాంటి పీత దొరికింది. చాలా పెద్దది. బాగుంది కదా, పాతకాలం గెమ్ములు చూస్తేనే తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా కొంతసేపటికి కొన్ని పీతలను అయితే పట్టేసుకున్నాం. పట్టేసుకొని అయితే మేము మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ బయలుదేరిపోయాం. ఫ్రెండ్స్ చూడండి మాకైతే ఇన్ని పీతలే దొరికాయి. ఎందుకంటే ఈరోజు ఫుల్గా చినుకులు పడడం వల్ల గడ్డ మొత్తం అయితే బురదగా అయిపోయింది. దానివల్ల కొన్ని కనిపించలేదు. దానికి తోడు ఫుల్ చలి. చూసారు కదా మాకైతే చాలా తక్కువే దొరికాయి. ఏది మాయా దీంతో ఒక చేప పిల్లలాంటిది దొరికింది కదా, ఏదది? చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదిగోండి, ఇదే మాకి మొట పిల్ల అనేం కదా, ఇదే అది మొటా గిడ్స అంటాం మేము దీనికి. మీరేమంటారో కామెంట్ చేయండి. చూడండి మాయ వాళ్ళు అయితే వీటిని ఎలాగా నీటికి చేస్తున్నారో వండుకోవడానికి. చూసారు కదా ఎలా తీస్తున్నారో. అదిగోండి అదిగోండి ఎల్లోగా కనిపిస్తుందా, అదే కొవ్వు. అదే చాలా బాగుంటుంది. కాల్చుకొని తింటే పీతలు ఇంకా బాగుంటాయి. చూడండి చూడండి మన బాబాయ్ గారు అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ అనమాట. ఏ విధంగా తీస్తారో చూడండి. ఇదిగోండి ఇదిగోండి ఇదే మాకు దొరికిన పెద్ద పీత. దీన్నైతే ముందుగానే తీస్తారు మన వాళ్ళు. మేమైతే వండుకోవడానికి అయితే ఇలాగే తీసేస్తాం అనమాట. ఇదిగోండి ఇదిగోండి పీతల్లోని ఆడపీతని ఎలా గుర్తించాలంటే, మాయా ఒకసారి తీ మాయా తీ. చూసారు కదా మగ పీత ఎలా ఉందో. మగ పీత అయితే అలాగా చూసారా. మాయా ఒకసారి తీ మాయా గోసి. చూసారు కదా మేము దాన్ని అయితే గోసి అని పిలుస్తాం. మొగ పీతకైతే ఇలాగా చిన్నగా ఉంటది. అదే ఆడపీతకైతే మాయా ఒకసారి తీమాయ ఎలాగుందో చూపిద్దాం. ఇదిగోండి ఇలాగా పెద్దగా ఉంటది. అక్కడే పిల్లల్ని అయితే పెడుతుంది. అది గుడ్లు గుడ్లు పెడుతుంది, అంటే పిల్లలు. చూస్తున్నారు కదా దీన్ని అయితే ఇలా మొత్తాన్ని తీసి పారేయాలి. మాయా కొద్దిగా మన వాళ్ళకి చెప్పు మాయా ఎలా నీటికి చేసుకోవాలో చెప్పండి. దీంట్లో కొవ్వు ఉంది, సైడ్ తీసుకోలేదు. అదో ఎల్లోగా కనిపిస్తుంది కదా, అదే కొవ్వు. ఏడు బాబాయ్ కొద్దిగా గట్టికి చెప్పు, వినిపించట్లే. ఇవి పీత గుడ్లు అన్నమాట. ఏవి కనిపిస్తున్నాయి కదా. ఫ్రెండ్స్ మాకైతే పీతలు తక్కువే దొరికాయి ఈసారి. ఎందుకంటే మీకు ముందే చెప్పాం కదా, పీతలు పట్టే టైంలో ఏమైనా ఆ నీరు కుంటే లాంటి పాము కనిపిస్తే మాత్రం ఎక్కువ దొరకవని.
అందుకని ఈసారి మాకు తక్కువ దొరకాయేమో అని అనుకుంటున్నాం మేము. మా నలుగురికి సరిపోతాయి. మంచిగా కుకింగ్ చేసి అంటే మంచి కుకింగ్ చేసి చూపెడతాం. కొత్త రకం వంటకాలు చేస్తాం. ఫ్రెండ్స్ మేమైతే ఎట్లా వంట చేసుకొని తింటామో దాన్ని కూడా చూపిస్తాము. వీడియోని ఎండ్ దాకా చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇటు చూసారా? ఇవే ఎంటకా గెమ్ములు ఎలాగున్నాయి చూసారా? ఇది ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చెయ్యి వేస్తే మాత్రం కటాక్ తినేసింది అనుకో, అంతే, ఇంకా ఆ రోజుకి చెయ్యి అయిపోద్ది. చూసారు కదా, మాకు పెద్ద ఎంటకా దొరికింది కదా ఇదే. దాని గెమ్ములు చూసారా ఎలాగున్నాయి? పెద్ద పెద్ద ఇవి కాల్చుకొని ఇక్కడ కర్ర పుల్ల తుడుచుకొని తింటే వేరే లెవెల్ ఉంటాయి. ఇదిగో ఫ్రెండ్స్, చాలా పెద్ద కొరమీన అయితే దొరికింది మాకు. ఇదే ఇప్పుడు కూర చేయబోతున్నాం. చూసారా? కూర చాలా దగ్గర నేనేం దగ్గర పట్టేటప్పుడు లేదు గట్టిగా దిగుతుంది. ఓకే, వాటర్ తెచ్చుకుంది. ఇది ఫోటో కూడా సార్ సింగ్ సాంగ్ వదిలేస్తున్నాను అనుకో. సింగ్ 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 సై 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 సై. చూపిస్తాము. కొరామీన్ గిలాక్ పంపిస్తున్నాడు చూడు. ఇట్లా క్లీన్ చేసుకోవాలా? గురు ఏడు పంపిస్తున్నావు గురు? కొరమీనా మోటా గిడ్సా బల క్లీన్ చేస్తున్నావు గురు. ఇట్లానే క్లీన్ చేసుకోవాలా? లేదంటే కొట్టుకొని ఫాయిల్ అయిపోతాయి. బిగ్రా మొత్తం పోవాలి. ఏం పోవాలి? జారు. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా క్లీన్ చేసుకోవాలి దీన్ని. ఇలా తలకాయ తీసి కాల్చింది ఎలా ఉంటుంది గురు? వేరే లెవెల్లో ఉంటుంది ఇది కాల్చుకొని తింటే. ఫ్రెండ్స్ చూడండి, మొత్తానికి మేము పట్టుకున్న పీతలను అయితే వంట చేయడానికి రెడీ అయితే చేస్తాము. వీటిని అయితే ఇప్పుడు ఇంటికి తీసుకుపోయి ఎట్లా వంట చేస్తామో చూడండి. ఫ్రెండ్స్ వీడియోని అయితే చూసారు కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మేము పీతల కర్రీని ఎలా వంట చేసుకుంటామో ఇంకో వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాము. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయితే అయిపోయింది. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన బొర్రా ట్రైబల్స్ వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.